వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇవాళే మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. మార్నింగ్ బ్లాగ్ పెట్టాను, చూసారు కదా. ఇంక ఇప్పుడు టైం అయితే 1 అవుతుందండి. ఇప్పుడు ఇంకొస్తారు పిల్లలు. ఈ 3 డేస్ హాఫ్ డేస్ అనమాట స్కూల్. చాలా బోర్ కొడుతుందండి పిల్లలు లేకపోతే, అస్సలు తోచట్లేదు. సో ఇంకా పిల్లల గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయిందండి. మా పిల్లలు వచ్చాక స్కూల్ ముచ్చట్లు ఏంటి, ఏం చేసాం ఈరోజు, కబుర్లు ఏంటి, అన్నీ వీడియోలో చూసేయండి. ఓకేనా? టైం అయితే 1 అయిందండి. ఇంకా నాన్న వెళ్ళారు పిల్లల్ని తీసుకురావడానికి. ఇంకా పిల్లలు ఇప్పుడు వచ్చేస్తారండి ఒక 10-15 మినిట్స్లో. సో అదే వెయిట్ చేస్తున్నాను వాళ్ళ గురించి. నేనైతే ఇంకా లంచ్లోకి పిల్లలకి నిమ్మకాయ పప్పు చేశానండి, చాలా ఇష్టం వాళ్ళకి. సో ఇంకా పిల్లలు వస్తే కలిసి భోజనం చేయాలన్నమాట. హాయ్ అమ్మగడు. హాయ్ మున్నగడు. క్యాష్ ఇవ్వాలా? గూగుల్ పే, ఫోన్పే లేదట. ఎంత క్యాష్? సరే దాని పైకి వచ్చేసే, నేను ఇస్తాను. హాయ్ తుల్లి, ఎలా ఉంది వాళ్ళ స్కూల్? సూపర్ ఉందా? ఎంజాయ్ చేసావా? అక్కిది వస్తుందా? హాయ్ సరగడు, ఎలా ఉంది నాన్న స్కూల్? ఫుల్ ఎంజాయ్ చేశారా? ఫ్రెండ్స్ అందరినీ కలిసారా? కొత్త క్లాసా మీకు? ఓకే, 9th వాళ్ళ క్లాస్లో మీరా? మీది పాత క్లాసేనా కొత్తదా? కొత్త క్లాసేనా? ఎలా ఏమన్నారు టీచర్స్ అందరూ? పట్టుకున్నారా? బాగుందా? అయితే స్నాక్స్ తిన్నావా అమ్మగడు నువ్వు? ఆకలేసిందా? నేను చెప్పాను కదా మార్నింగ్ స్నాక్స్ తీసుకెళ్ళాం. అవునా? పెట్టేస్తానులే అన్నం, తొందరగానే తినేద్దాము. మీరు ఫ్రెష్ అయిపోండి. నిమ్మకాయ పప్పు చేసా తల్లి, ఓకేనా? ఫ్రెష్ అప్ అయిపోండి. 59 తల్లి టైమా? తాత అయితే 12:20కి బయలుదేరిపోయారు ఇంట్లో. బుడ్డుగళ్ళని తీసుకొచ్చేయాలి, మళ్ళీ వ్యాన్లో రాలేరని. అయ్యో, ఎండలో కూర్చున్నారా? కరెక్ట్ గా 1 గంటకు వదిలేరు. అక్కడ కాసేపు ముచ్చట్లు లేట్గా వస్తా అనుకున్నా. అప్పుడప్పుడు ఇవాళ ముచ్చట్లేం లేవా అయితే అమ్మగడికి? ఉన్నాయా? అమ్మ ఫ్రెష్ అప్ అయిపోండి. ఏం రాసావు తల్లి? ఇదొకటి రైటింగ్ భలే ఉంది, నన్ను చూపించు. ఒక్కొక్కసారి తొందరలో ఫాస్ట్గా రాసేస్తావు. అప్పుడప్పుడు ఇట్లా రాస్తే నీట్గా ఉంటుంది. అమ్మగడు నువ్వేం చేసావురా? అమ్మ చూడు, ఇంగ్లీష్ అంత పాయింట్స్ అన్ని ఇక్కడ రాసుకున్నా. ఇవాళ హోంవర్క్ ఇచ్చారు, అన్ని నీట్ గా షేర్ చేసుకోవాలా? ఓకే. అన్ని పాయింట్స్. మరి బుక్స్ విషయం ఏంటి? దీనికి కూడా హోంవర్క్ ఇచ్చారు, అన్ని రాసుకోవాలి. ఓకే, ఒక పని చేయండి. అమ్మ బుక్స్ వచ్చేదాకా రఫ్ నోట్స్ లోనే రాసుకోమంటున్నారు. అవునా? సరే ఒక పని చేయండి అయితే, మీరైతే ఫ్రెష్ అప్ అయిపోండి. తిన్నాక కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు రాసుకోవడం స్టార్ట్ చేద్దరు కానీ. ఓకేనా? అన్నం తినేద్దాం అమ్మ తొందరగానే. ఒకటే ఇచ్చారు ఈరోజు. అమ్మగడు రాయలేడేమో అని. బాగుందన్నారు. ఈ కాంబినేషన్ బాగుంటుందమ్మా, పింక్ అండ్ వైట్. సూపర్ ఉంది. నీకు కూడా నాన్న అన్నారు, అమ్మగడు ఎందుకు యూనిఫామ్ వేసుకుంది, దానికి కూడా సివిల్ డ్రెస్ వేసుకోమనకపోయావా అన్నారు. అది అందండి, కానీ మళ్ళీ ఎందుకో యూనిఫామ్ వేసుకుంది. సివిల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళనా? అంటే వాళ్ళు ఫస్ట్ డే తిట్టారమ్మా. నాన్న అన్నారు, రేపు ఒక్కరోజు వేసుకెళ్ళమాను, ఇంక 2-3 రోజుల్లో ఇంకా మండే నుంచి యూనిఫామ్లో వెళ్తుందిలే అన్నారు. ఓకేనా? సరే అయితే ఫ్రెష్ అప్ అవ్వండి, అన్నం తినేద్దాం. ఇంకా పిల్లలు వచ్చాక లంచ్ అది చేసేసి వాళ్ళు స్కూల్ ముచ్చట్లు అవన్నీ చెప్తున్నారండి. అవన్నీ వింటూ అలా రిలాక్స్ అయ్యానమాట.
ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. అప్పుడే క్లైమేట్ చూడండి ఎంత చల్లగా అయిపోయిందో. వర్షం పడేలా ఉందన్నమాట. ఉరుములు అవి సౌండ్ వస్తున్నాయి. చూసారా క్లైమేట్ ఎలా ఉందో, చల్లగా ఉందన్నమాట. వాన పడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. నిన్న పడలేదు వాన, ఇవాళ పడుతుందన్నమాట. మార్నింగ్ అయితే ఎండ దంచి కొట్టిందండి. పిల్లలు పాపం మంచి ఎండలో వచ్చారు. ఇప్పుడేమో చల్ల పడిపోయిందనమాట. అది విషయం. ఇంకా రిలాక్స్ అయ్యి ఇప్పుడే లేచానండి. ఇంకా నేను పిల్లలు కూడా అలా రిలాక్స్ అయ్యారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడలేదు. నేను కిందకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను పైకి. చూద్దాం పిల్లలు ఏం చేస్తున్నారో. ఏం చేస్తున్నారమ్మా? రాస్తున్నారా? ఎవరమ్మా ఫోన్? బిందునా? ఓకే. అమ్మగాడు ఎన్ని హోంవర్క్స్ ఇచ్చారు నీకు? ఒకటే. అవునా? అక్కకి ఎన్ని ఇచ్చారో. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుందండి. ఇంకా హోంవర్క్స్ ఏం రాయాలి ఏంటి అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నారనమాట. అది ఈరోజైతే డే ఇదండి. ఇంకా కూర్చొని రాసుకుంటున్నారు. ఇప్పటి వరకు రిలాక్స్ అయ్యారు. ఇంక ఇప్పుడు రాసుకుంటున్నారు అనమాట. అమ్మ నేను ఏమో నాన్న కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా రాలేదండి మా వారు. 6:30 అయిపోయింది ఈరోజు. ఇంకా రాలేదన్నమాట. మా పెద్ద పాప ఏమో రాసుకుంటోంది. ఇంకా మా అమ్మగారు నేనేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నాన్న కోసం. నేనేమో రాసేసుకున్నా. ఎప్పుడు వాడికి ఒక్కటే హోంవర్క్ ఇచ్చారు ఇవాళ గుడ్డిగాడికి. పాపం బుద్ధి చేతులు రాయలేరని ఇంకా చదువుకున్నాడు. వాళ్ళ అక్క ఇవ్వకుండా నేర్పించింది బేసిక్స్. ఇంకా అదేమో రాసుకుంటుందన్నమాట. మేమేమో ఇక్కడ ఉన్నాము, ఇంకా రాలేదు. ఇంక ఇప్పుడు ఈవినింగ్ పనులు ఉంటాయి కదండి, అవన్నీ మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ డే అయితే స్కూల్ బాగా జరిగిందండి. వీడియోలో మొత్తం ఉంటుంది. వాళ్ళ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ పడితే ఎలాగా అని చెప్తారు. చూసే ఉంటారు మీరు. మీ అందరికీ వ్లాగ్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మీ అందరూ ఏం చేస్తున్నారు? మా మున్నగాడు కూడా వచ్చాడు. రాసుకున్నావా తల్లి? అయిపోయిందా? అమ్మగుడికి ఇదిగోండి ఇచ్చారు. నేను రాసుకుంటుంటే పని కట్టుకుని వచ్చి ఇక్కడ గీసింది. ఇక్కడ నా చెల్లి ఇదంతా గీసింది. గీసావా నాని? అమ్మ నేను అనుకోకుండా చేతి మీద అంటే ఓకే, ఇక్కడ కూడా గీసింది. అమ్మ నేను అనుకోకుండా గీసాము. అనుకోకుండా ఎలా గీస్తారమ్మా? ఇలా వెళ్ళి అన్నావా? ఓకేగాడా. అదండి ఈ వీడియో అయితే ఇదేనండి. ఇంక ఇప్పుడు ఈవినింగ్ పనులు అవన్నీ మొదలు పెట్టుకోవాలి. తొందరగా ఇంకా కుకింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. దాని మా వారైతే ఇంకా రాలేదు. మరి ఇవాళ ఏమన్నా లేట్ అవుతుందేమో. 7-7:30 అలా అవుతుందేమో, ఇంకా రాలేదు. సరే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఠంగ్ ఠంగ్ అనుకోటండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్.